పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి ఈ విధంగా ఈ సాయంకాలపు వేళలో మీ అత్యున్నతమైన సంగతులను ధ్యానం చేయడానికి స్మరించుకున్నట్టుకు మీరు ఇచ్చిన ఈ ధన్యతకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ విలువైన మీ గొప్ప సంగతులనైనా మేము ధ్యానిస్తున్న ఈ సమయాన మీరు మాకందరికీ తోడుగా ఉంటారని నమ్ముతూ తండ్రి ఈ ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు వారి పుణ్యనామన మీ అందరికీ శుభములు వందనములు. పిల్లరా, మరి దేవుని యొక్క ఉన్నతమైన కృప చొప్పున మరలా దేవుడు మనని ఈ విధంగా దేవుని యొక్క తన ఉన్నతమైన మాటలను నేర్చుకోవడానికి స్మరించడానికి దేవుడు ఈ గొప్ప అవకాశం ఇవ్వటం అన్నది ఆయన దయాపూర్వక సంకల్పం. అయితే ప్రియులారా, దేవుడు రాయించిన ఈ దివ్యమైన సంగతులు కొన్ని మాటలు మనం పరిశీలించేద్దాం. 3 లోకాల మర్మాలు అనే ఒక చక్కటి అంశాన్ని గురించి మరలా ఒకసారి మనం ధ్యానించుదాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన గ్రంథంలో ఎన్నో నిగూఢమైన సంగతులను దేవుడు మనకందరికీ తన దివ్యమైన గ్రంథంలో మనకందరికీ అర్థమయ్యే విధంగా ఆయన వ్రాయించి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత భక్తుల ద్వారా వ్రాయించి పెట్టాడు. వాటిలో కొన్ని సంగతులను ఈ సమయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు పౌలు గారి పత్రిక రాస్తూ ఆయన రాసిన సంగతులు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, దేవుడే మూలంగా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పౌలు గారు రాసిన మాటలు మనం చూసుకోగలిగితే, ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకోగలిగితే, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును. ప్రియమైన దేవుని వాళ్ళారా, పరిశుద్ధుడైన దేవుడు తన దివ్యమైన గ్రంథంలో కొన్ని సంగతులను ఆయన ఎన్నో సంగతులను రాయిస్తే కొన్ని సంగతులు మనం ఈ సమయాన్ని ధ్యానం చేస్తాం. పౌలు గారు ఫిలిప్పీలకు పత్రికలు రాస్తూ ఎన్ని లోకాలున్నాయో అన్న విషయాలను ఆయన తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు? పరలోకం మందున్న వారిలో కానీ అన్నాడు. పరలోకమందున్న వారిలో కానీ. నన్ను అది ఫ్లైట్ మోడ్లో పెట్టి అవసరం అవుతుంది, ఫోన్ రాకుండా వస్తే పెట్టాడు. పరలోకమందున్న వారిలో కానీ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? భూమి మీద ఉన్న వారిలో కానీ అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? భూమి క్రింద ఉన్న వారిలో కానీ అని అన్నాడు. ఎన్ని లోకాలు అన్నాడు అంటే, మొట్టమొదటిగా పరలోకమందున్న వారిలో కానీ అన్నాడు. తర్వాత భూమి మీద ఉన్న వారిలో కానీ అని అన్నాడు. అంటే పరలోకం అన్నాడు ఫస్ట్ అది. తర్వాత ఏమన్నాడు? భూమి మీద అంటే భూలోకం. తర్వాత ఇంకేమన్నాడు? భూమి క్రింద ఉన్న వారిలో కానీ అన్నాడు. అంటే పరలోకంలో ఉన్నవారు ఉన్నారు, రైట్, భూమి మీద ఉన్నవారు ఉన్నారు, తర్వాత భూమి క్రింద ఉన్నవారు కూడా ఉన్నారు. అంటే పరలోకంలో ఉన్నారు, భూమి మీద ఉన్నారు, భూమి క్రింద కూడా ఉన్నారు. మనకు పరలోకం అంటే అంటే పరలోకంలో ఎవరున్నారని తెలుసు మనకి. కామన్గా జనరల్ ఎవరు? దేవుడు ఉన్నాడన్న సంగతి మనకి తెలుసు కదా. ప్రకటన గ్రంథంలో చదివినా, యెషయా గ్రంథంలో చదివినా, హెజ్కేల్ గ్రంథాల్లో మనం చదివినా ఏమనిపిస్తుంది అంటే, ఏమంటే దేవుణ్ణి స్తుతించటానికి దేవదూతలు ఉన్నారన్న సంగతి కూడా మనకు తెలుసు కదా. పరిశుద్ధుడు 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 అని దేవుని నిత్యము స్తుతిస్తున్నారట వాళ్ళు. ఎవరు? దేవదూతలు. అంటే పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఏమంటే దేవుడు ఉన్నాడు. మరి భూమి మీద ఎవరున్నారు?
మనుషులుగా మనం ఉన్నాం. భూలోకం అంటాం. పైన ఉన్నది ఏంటి? పరలోకం. పైన ఉన్నది ఏంటంటే పరలోకం. యేసుక్రీస్తు వారు భూమి మీద వచ్చినప్పుడు ఆయన ప్రార్థన ఏం చేశాడు మీకు తెలుసు. ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశాడు. చూసారా? మత్తయి సువార్త. ఒకసారి ఆ మాట మనం చూసుకోగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. ఎవరు ప్రార్థన చేయాలట? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగా. అంటే పరలోకమందు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. అనగా పరలోకమందు ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు. పరలోకమందు ఎవరున్నారు? పరలోకమందు ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అలాగే దేవదూతలు ఉన్నాయి, మనకు తెలుసు. అంటే పరలోకం ఎక్కడుంది? పరలోకం అంటే మనకు పైన ఉంది, అంతే కదా? ఏమని రాయబడింది అక్కడ? చూడండి మరలా. పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. నీ నామం పరిశుద్ధపరచు. అంటే పరలోకం ఎక్కడుంది అంటే పరలోకం పైన ఉంది, మనకు పైనగా ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో మొదటి వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను. ఆకాశం ఎక్కడుంది? మన కాళ్ళ కింద ఉందా, తలపైన ఉందా? ఇప్పుడు మన తలలో పైకెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి. ఆకాశం అవతల ఏముంది? పరలోకం. పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు పరలోకం ఏమంటే తండ్రికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ చూసేటట? ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశాడు. మనకు వ్యత్యాసం, ఆయనకు మనకు వ్యత్యాసం ఏంటి అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేస్తాము? కన్నులు తెరిచి ఆకాశాన్ని చూసి ప్రార్థన చేస్తామా? కళ్ళు మూసుకొని తల్లించి ప్రార్థన చేస్తామా? మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రార్థన చేశారంట? ఆయనకున్న ధైర్యం మనకు లేదు కనుకనే. అంటే తండ్రికి కన్నులెత్తి ప్రార్థన చేసే అంత మనకు లేదు కనుక మనం తలలు తెచ్చి తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అంటే తండ్రికి ప్రార్థన చేయగలిగాడు. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం. ఏ విధంగా ప్రమాదం ఉన్నప్పుడు కళ్ళెత్తి దేవుడాన్ని కాపాడని ప్రార్థన చేస్తుంటాం. కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తుంటాం ఆ ప్రమాదం ముందున్నప్పుడు. అంటే మరి దేవుడు వినడా? కళ్ళు తెరిచి ప్రార్థన చేసినా కూడా దేవుడు వినడని కాదు. కాకపోతే మన ఏకాగ్రత అన్నది ఏమంటే నష్టపోతాం కనుక తలదించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటాం. ఓకే, ఆ తర్వాత విషయం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన ఏం చేశారు? కన్నులెత్తి ప్రార్థన చేశాడు. పరలోకమందున్న మా తండ్రి. అంటే పరలోకం ఉంది, అది ఎక్కడుంది? ఆకాశం పైన ఉంది పరలోకం, అంతే కదా? ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి అని అన్నాడు. అక్కడేమైనా మత్తయి సువార్త పరలోకమందున మా తండ్రి అంటే పరలోకం ఎక్కడుంది? ఆకాశం పైన ఉంది. మనం చూస్తున్న ఆకాశం పైన పరలోకం. ఓకే, పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, దేవదూతలు ఉన్నాయి. ఇకపోతే భూలోకం, భూమి మీద ఉన్న వారిలో కానీ అన్నాడు పౌలు గారు పత్రికలు రాస్తారు. భూమి మీద ఎవరున్నాము? మనుషులుగా మనం అందరం ఉన్నాం. ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? భూమి క్రింద ఉన్న వారిలో కానీ అని అన్నాడు. అంటే పరలోకం మొదటి ఆకాశం అని తెలుసుకున్నాం, కానీ ఇది రెండవ ఆకాశం. ఏంటి ఈ విషయం? మన భూలోకం. భూమి క్రింద ఉన్న వారిలో కానీ అని అన్నాడు. భూమి క్రింద ఏముంటుంది చూస్తాము. ఇప్పుడు మనం ఫిలిప్పీ పత్రికలో మొట్టమొదటి వచనం చదివాం కదా, అక్కడ మళ్ళా చదువుతాం ఒకసారి. ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం ఇంతకుముందు చదివిన మాట 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలోనే 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, పరలోకమందు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు కదా. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ. అంటే భూమి క్రింద కూడా ఉన్నారట. ఎవరు వారు? భూమి కింద ఉన్న వాళ్ళు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఓకే, భూమి క్రింద ఎవరున్నారు? రైట్, భూమి క్రింద ఏముందో మళ్ళీ బైబిల్ ఆన్సర్ ఇది. బైబిల్లో ఉన్న ప్రశ్నకి సమాధానం ఎక్కడ ఎత్తుకోవాలి? బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అక్కడ ఎత్తితే దొరకదు. ఎక్కడ ఎత్తుకోవాలి? భూమి క్రింద ఏముందని తెలుసుకోవాలంటే మళ్ళీ ఎక్కడ ఎత్తుకోవాలి? బైబిల్లోనే ఎత్తుకోవాలి. కాబట్టి బైబిల్లో ఏమైనా రాయబడింది ఒకసారి మీరు సామెతల గ్రంథంలో మీరు చూసుకోగలిగితే
సామెతల గ్రంథం ఎన్నో అధ్యాయము 15వ అధ్యాయం 24 వచనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24 వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును. క్రిందనున్న పాతాళం అంటే భూమి క్రిందనున్న వారిలో కానీ అని అన్నాడు కదా. మరి భూమి క్రింద ఏముందట? క్రిందనున్న పాతాళం ఎక్కడుంది? క్రింద ఉంది. భూమి క్రింద ఏముంది అంటే పాతాళం. భూమి క్రిందనున్న వారిలో కానీ అని అన్నాడు కదా. క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలెనని బుద్ధిమంతుడు ఏం చేశాడట? పరమునకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటాడు. బుద్ధిమంతుడు అయితే ఏం చేస్తాడట? పాతాళంలో ఉన్న ప్రమాదకరమైన పరిస్థితిని తప్పించుకుంటాడు అని రాయబడింది. అంటే ఈ ఆకాశం పైన ఎలాగైతే పరలోకం ఉందో, మన భూమి కింద ఉన్న ఈ ఆకాశం అంతా ఎట్లుంటుందంటే ఇలా గోళాకారంలో ఉంటుంది. ఆకాశం ఎట్లుంటుందంటే ఇట్లా గోళాకారం, చక్రం. ఏమండి ఈ కిందనున్న ఈ భూమి క్రిందిలోకి వెళ్తే ఆకాశం వస్తే ఆకాశం క్రింద ఏముందన్నమాట? పాతాళం. ఆ పాతాలను తప్పించుకోవటానికి బుద్ధి ఉండాలి అంటాడు ఆయన. క్రిందనున్న పాతాలను తప్పించుకున్న వలన బుద్ధిమంతుడు ఏం చేస్తాడట? పరమునకు పోవు జీవ మార్గమును వెళ్తాడు. అసలు పరమునకు పోవు జీవ మార్గం ఎవరు చెప్పండి? నేనే మార్గమును సత్యమును జీవము. క్రీస్తు వారి మార్గం, క్రీస్తు వారి ఏర్పరిచిన మార్గం ఏదైతే ఉంది, ఆ మార్గాన నడిచిన వారికి మాత్రమే పాతాళంలో ఉన్న ప్రమాదకరమైన పరిస్థితి నుంచి తప్పించుకోగలం. అందుకే బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళంను తప్పించుకుంటాడు అని రాయబడింది. అంటే భూమి కింద ఏముంది? పాతాళం ఉంది. అసలు పాతాళంలో ఏముంది ఆలోచించాలి. పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవదూతలని తెలుసు మనకు. భూమి మీద మనుషులు ఉన్నారని తెలుసు. అసలు పాతాళంలో ఏముంది అది మనం తెలుసుకోవాలి. ఇకపోతే పాతాళంలో ఏముందో అన్న సంగతులు మనం తెలుసుకోవాలి అని అంటే ఒక్కసారి బైబిల్లో రాయబడిన మాట చదువుకుందాం. ఇక్కడ ధనవంతుడు లాజరు అనే సందర్భాన్ని మనం చదువుతాం కదా. లూకాసువార్త 16వ అధ్యాయం. లూకాసువార్త 16వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, లూకాసువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ముందుగా, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడియుండెను కదా. పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకుంటూ కొనిపోబడెను. ధనవంతు కూడా చనిపోయి పాత పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తు దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూచి. మీకు ఏమర్థమైందో కానీ ఒక విషయం చెప్తాను. ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయారు. ధనవంతుడేమో భూమి తిన్నప్పుడు సుఖపడ్డాడు. లాజరు ఏం చేశాడు? కష్టం అనుభవించాడు. ఎలా కష్టం అనుభవించాడు ఆయన దరిద్రుడుగా. ఇప్పుడు ధనవంతుడు లాజరు, మరి ధనవంతుడు చనిపోయేమో వేదన పొందే స్థలంలోకి వెళ్ళాడట. కింద వచనాలు చదివితే ఏమైపోతుంది? ఆయన అగ్నిజ్వాల్లో బాధపడుచు అన్నమాట మనం చదువుకుంటాం. ఎక్కడ? 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనలు నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. అంటే ధనవంతుడు ఏం చేస్తున్నాడు? అగ్నిజ్వాల్లో యాతన పడుచున్నాడు. పాయింట్ నెంబర్ 1. మరి అదే పాతాళంలో లాజరు ఏం చేస్తున్నాడు అండి? ఇదిగో 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నుల దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకునే లాజరును చూచి. అండి, అబ్రహాము గారి రొమ్మున ఆనుకొని ఉన్నదేమో లాజరు గారట. వీరికి మధ్య దూరం ఉందట. దూరం ఉన్న లాజరును చూచి పిలిచి చెప్తున్నాడట అబ్రహాం గారితో. మరి వీరికి దూరం ఉంది.
చనిపోయిన వారు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికి వెళ్ళారట. కాకపోతే అక్కడ రెండు విషయాలు మనకు అర్థం కావాలి. ధనవంతుడేమో అగ్నిజ్వాలలో బాధపడుచున్నాడు, లాజరేమో అబ్రహాం రొమ్మన ఆనుకుని ఉన్నాడు. వీరికి ఇరువురికి మధ్యలో దూరం ఉంది అని చెప్పబడింది అక్కడ. ఇదిగో మరలా చదువుతాం చూడండి. ఇదిగో లాజరు అనే దరిద్రుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుడింటే వాకిట పడింది. అతని బల్ల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోలేని అంతేకాక కుక్కలు వచ్చి వాని కృపలు నాకన. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మన ఆనుకుంటూ కొనుక్కోబడను, ధనవంతుడు కూడా పాతి పెట్టబడను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాంను అతని రొమ్మన ఆనుకుని లాజరుని చూచాడు. ఇద్దరు చనిపోయారు, ఇద్దరు పాతాళానికి వెళ్ళారు. కాకపోతే ఆ పాతాళంలో దూరంగా ఉన్నారు. ఆ దూరంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయంటే, ఒక్కసారి 25వ వచనం చదువుకుందాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించితివి. ఎవరు? ధనవంతుడు. ఈ మాట ఎవరు అంటున్నారు? అబ్రహాం గారు అంటున్నారు. నీకు ఇష్టం వచ్చినట్టు నీ జీవితకాలంలో సుఖాన్ని నువ్వు అనుభవించావు. సుఖాన్ని అనుభవించినందుకు నువ్వు ఎలాంటి బాధలు ఉన్నావు? అగ్ని జ్వాలలో బాధపడుతున్నావు, నీటి చుక్క కోసం బాధపడుతున్నావు. ఇకపోతే ఆ తర్వాత కంటిన్యూషన్ చదవండి. అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైన సుఖం అనుభవించు. అలాగునే లాజరు ఏమనుభవించాడట? సుఖము కాదు, కష్టం అనుభవించాడు. జ్ఞాపకం చేసుకోము. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. వ్యత్యాసం ఏంటి? అబ్రహాం ఏమో క్షమించండి, ఎవరు? ధనవంతుడేమో అగ్నిజ్వాలలో బాధపడుచున్నాడు. అదే పాతాళంలో లాజరేమో యాతన క్షమించండి, నెమ్మది పొందుచున్నాడు. నెమ్మది, ప్రశాంతంగా ఉన్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు లాజరు. ధనవంతుడేమో అగ్నిజ్వాలలో. వీరిరికి మధ్యన చాలా దూరం ఉందని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు దేవుని వాళ్ళరా ఒక మాట ఆలోచించండి. ధనవంతుడు చేసిన పాపం ఏమి? దొంగతనం చేశాడా? వ్యభిచారం చేశాడా? మోసం చేశాడా? ఏం చేశాడు ధనవంతుడు? ఏ పాపం చేయలేదు. తన ఇష్టం విషయంలో బ్రతికాడు. దేవుని ఇష్టం ఏందో తెలుసుకోలేకపోయాడు. ఎవరి జోలెల నుండి ఎవరిని హాని చేయని, ఎవరికి బాధ చేపెట్టను, నేను నా జీవితం మీద నేను అనుభవిస్తానంటే ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? ఫస్ట్ అది దేవుడు. మరి ఆ దేవునికి ఇష్టంగా బ్రతకకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకడమే నేను చేసిన పాపం. మనం ఏమంటే పాపాలంటే దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు ఇది చేసిపోవాలనుకుంటారు చాలా. అబద్ధాలు మాట్లాడితే నిజమే, అవి పాపాలే. నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖము అనుభవం, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకటం కూడా ఎందుకు? నా ఇష్టం వచ్చి నేను బ్రత నాకేంటంటే అసలు నీకు జీవితాన్ని ఇచ్చింది ఆయన కదా. మరి లాజరు ఏం చేశాడు? కష్టం అనుభవించాడు. ఎలా కష్టం అనుభవించాడు? ఆహారం లేనంత మాత్రాన దేవుడు పరదేశిచ్చాడా? కాదు. కానీ లాజరు దరిద్రుడిగా చనిపోయాడు. దరిద్రుడిగా ఎలా దరిద్రుడే చనిపోయాడు ఆయన? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసుకోగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం. విశ్వాస వీరుల జాబితా చెబుతూ అబ్రహాము, ఇస్సాకు, పౌలు గారు, ఇదిగో గిద్యోను, బారాకు, మోషే, వీళ్ళందరి గురించి మాట్లాడితే వీళ్ళందరూ విశ్వాసాల గురించి 11వ అధ్యాయంలో ఉంటుంది. 37వ వచనంలో చాలామంది దేవుణ్ణి స్వార్థ ప్రకటించడానికి దేవుణ్ణి తమ జీవితంలో ధరించుకున్నందుకు వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు రాశారు చూడండి. 37వ వచనం 36 నుంచి. మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరిబంధకములను, ఖైదీని అనుభవించింది. పౌలు గారిని ఖైదీగా అనుభవించాడు. పౌలు గారు ఖైదీగా ఎందుకు? స్వార్థ ప్రకటించినందుకు ఆయన్ని జైల్లో వేశారు. ఖైదీని అనుభవించాడు ఆయన. కొందరు ఎలా అంటారు? మరి కొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలు కూడా తిన్నవారు ఉన్నారు. అవును. ఆ తర్వాత బంధకములను, ఖైదీలను అనుభవించి రాళ్లతో కొట్టబడ్డారు. ఎవరు రాళ్లతో కొట్టబడ్డారు? మీకు ఎవరు గుర్తు రావాలి? స్టెఫెన్ గారు. వాక్యం ప్రకటించినందుకు ఏం చేశారు? రాళ్లతో కొట్టబడ్డారు. తర్వాత ఎవరు? రంపంలోతో కోయబడ్డారు. ఇది ఎంత దారుణం! కొందరు ఏం చేశారట? ఏం చేయబడ్డారట? రంపంలోతో కోయబడ్డారట. ఎంత తర్వాత ఏంటి? శోధింపబడ్డారు. కొందరైతే ఖడ్గంతో చంపబడ్డారు. యాకోబు గారిని ఏం చేశారు? ఖడ్గంతో, కత్తితో చంపారు దేవుణ్ణి ప్రకటించడానికి. తర్వాత కొందరు గొర్రె చర్మములను, మేక చర్మములు వేసుకుని బట్టలు లేకుండా కూడా వారిని బాధిస్తే గొర్రె చర్మాలు,
మేక చర్మాలు వేసుకున్నారట. మరికొందరట దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు. ఇదంతా కూడా ఎప్పుడు సువార్త ప్రకటనలో ఉంటే ఏమైపోయారు? దరిద్రులు అయిపోయారు. అంటే దరిద్రం అంటే ఏమి లేనిలాగా అనమాట. కష్టాల పాలైపోయారట. ఎలా కష్టాల పాలైపోయారు? సువార్త ప్రకటనలో వారు దేవుని తమ జీవితాన్ని అంతా కూడా వండి పెట్టి దరిద్రులైపోయారు. వారు ఆ దరిద్రులైన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు లాజరు దరిద్రుడు అని రాయబడింది కదా, మనం చదువుకున్నాం. ఇప్పుడు చదవండి లూకాసు వార్త 16వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో లూకాసు వార్త. అందుకు 25 వచనం, 16:25. అందుకు అబ్రహాం కుమారుడు, నీవు నీ జీవితకాలం నీకు ఇష్టమైనట్టు అనుభవించావు. అలాగే లాజరు కష్టము అనుభవించాడు. లాజరు ఎవరు? దరిద్రుడు. 20 వచనం, లాజరు అని ఒక దరిద్రుడు 20 వచనంలో చదువుకుంటాం మనం. అంటే ఈయన ఎలా దరిద్రుడు అయ్యాడు? దేవుని సేవ నిమిత్తం ఎన్నో కష్టాలు పడి దరిద్రుడు అయ్యాడు. ఏమండి? కష్టపడ్డాడు ఆయన, కష్టంలో పడిపోయాడు. చాలామంది భూమి మీద ఏమంటే దరిద్రులుగా ఉంటారు. వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు సుమా. ఎలాంటి వారు? క్రీస్తు నిమిత్తం దరిద్రులు అయితే, సువార్త నిమిత్తమే సత్య వాక్య ప్రకటనలో దరిద్రులు అయితే వాళ్ళని దేవుడు తీసుకెళ్తాడు అన్నమాట. ఇప్పుడు లాజరు ఏం చేశాడు? దరిద్రుడు అయ్యాడు సువార్త నిమిత్తం. సత్యవాక్యాన్ని ఏమంటే సమాజంలో తీసుకెళ్ళటానికి అంటే భక్తి కలిగి బ్రతకటంలోనూ ఆయన దరిద్రుడు అయిపోయాడు. కానీ ఇతను ధనవంతుడు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం. కాబట్టి వీళ్ళిద్దరు పాతాళానికి వెళ్ళారు. కాకపోతే ధనవంతుడు అగ్నిజ్వాలలో ఉన్నాడు, లాజరు నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. నెమ్మది పొందే స్థలంలో, పాతాళంలోనే 2 ప్రాంతాలు. ఏమంటే మనం 3 లోకాలని మర్మాలను పాటలు నేర్చుకుంటాం కదా. పరలోకంలో ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, దేవదూతలు. భూలోకంలో ఎవరున్నారు? మనుషులుగా మనం ఉన్నాం. పాతాళంలో ఎవరున్నారు? చనిపోయిన వాళ్ళందరూ పాతాళంలో ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? పాతాళంలో. ఆ పాతాళంలో అంటే దేవునికి ఇష్టమైన వారు ఒకవైపు ఉన్నారు, దేవునికి ఇష్టం లేని వారు మరొక వైపు ఉన్నారు. దాని గురించి వివరణ ఏమన్నాడు కింది వచనాల్లో మనం చదువుకోగలిగితే, అంతే ఏమండి, అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించింది. 25వ వచనం చదువుతున్నాను. అలాగే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువాడు దాటి పూజాలకున్నట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును, మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది. పాతాళంలోనే 2 ప్రాంతాలు. పాతాళంలో ఏముంది? 2 ప్రాంతాలు. ఇటువైపు అంతా కూడా నీతిమంతులు ఉన్నారు, ఇటువైపు అంతా కూడా ఒకవైపు నీతిమంతులు ఉన్నారు, ఒకవైపు అంతా కూడా అగ్నిజ్వాలలో బాధపడుతున్న వారు ఉన్నారు. వీరికి మధ్యన ఏముంది? మహా అగాధం ఉంది. అగాధంలో దాటి వెళ్ళడానికి లేదు, అగాధం కాబట్టి ఇతను ఏం అడుగుతున్నాడు అంటే, ఈ ధనవంతుడు ఒక నీటి చుక్క ఇమ్మని ఆ లాజరుతో పంపి అని చెప్తున్నాడు. అక్కడ కూడా వెళ్ళి ఆర్డర్లే చేస్తున్నాడు. ఎవరిని? లాజర్ని పంపి అని. కానీ లాజర్ రాకుండా మధ్యనేముంది? అగాధం ఉంది కాబట్టి రావటానికి కుదరదు అని చెప్పేసి. అంటే ఒకే పాతాళంలోనే యాతన పొందే స్థలం ఉంది, నెమ్మది పొందే స్థలం ఉంది, మధ్యన మహా అగాధం ఉన్నది. మరి తనకిష్టమైనట్టు బ్రతికిన దరిద్రుడు ఏమంటే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాడు. దేవుడికి ఇష్టంగా బ్రతికిన లాజరు ఎక్కడికి వెళ్ళాడు? నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, పాతాళంలో మరణించిన వారంతా పాతాళానికి వెళ్ళారు. కానీ ఆ పాతాళంలో కూడా నీతిమంతులు ఒకవైపు, అలాగే ఏమండి దేవునికి ఇష్టం లేని వారు మరోవైపు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునికి ఇష్టంగా బ్రతికే వారి జాబితాలో మనం ఉంటున్నామా? మనకిష్టమైనట్టు అతను ఎలా బ్రతికాడట? తనకిష్టమైనట్టు బ్రతికేటట ధనవంతుడు. కానీ దేవుని ఇష్టం నెరవేర్చి లాజర్లా ఉన్నామన్నది మనం చూసుకోవాలి. మనకి ఎప్పుడు మరణించిన వెంబడి క్షణాల్లో మనకు తెలిసిపోవాలి. అసలు నేను ఎక్కడ పోతున్నానని తెలియాలంటే వెంటనే మనకు గుర్తు రావాల్సిన మాట చెప్పనా ఒక్కసారి? అదే 16వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడిన, ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడిన, అప్పుడు పాతాళంలో బాధపడుచాడు. మరణించిన ఎమ్మడినే ఇతనైతే ఎవరు? ధనవంతుడేమో డైరెక్ట్ పాతాళంలో బాధపడడానికి వెళ్ళాడట. లాజరు అయితే అంటే లాజరు చనిపోగానే ఎవరు వచ్చారట? దేవదూతలు వచ్చేట. దేవదూతలు వచ్చేసి ఏమండి
ఇతన్ని కొని తీసుకెళ్లారట. ఎవరిని? లాజర్ని తీసుకెళ్లారు. అంటే దేవదూతలు వచ్చి లాజర్ని మరణించిన తర్వాత వెంటనే మనకు దేవదూత రాలేదంటే నా పని అయిపోయింది అనుకోవాలి. మరి మనం దేవదూతలు వచ్చి మనకు వెల్కమ్ పలికేయండి అలా తీసుకెళ్తున్నారు అనుకోండి, అలా ప్రశాంతంగా తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్తాం? మంచిగా రెస్ట్, నెమ్మది పొందే స్థలం. అబ్రహాం గారు ఎంత మంచిగా మీకు తెలుసు కదా, చరిత్రలో చదువుకుంటే. అంటే విశ్వాసులకు తండ్రి, ఏకంగా ఆయన ఫ్రెండ్షిప్ దేవునితోనే ఫ్రెండ్షిప్ ఉంది అనమాట. దేవునితోనే ఫ్రెండ్షిప్ ఆయనకు. ఎక్కడికి వెళ్ళారట? పరదేశుకి, నెమ్మది పొందే స్థలానికి లాజరు వెళ్ళాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, పరలోకంలో దేవుడు ఉన్నాడు, పాతాళంలో అంటే ఎవరున్నారు? చనిపోయిన వారంతా ఉన్నారు. నీతిమంతులు ఒకవైపు, అలాగే దేవునికి ఇష్టం లేని వారు మరొక వైపు. మధ్యన మహా అగాధం ఉంచబడింది. ఇక్కడ భూలోకమునగానే ఎవరు ఉన్నారంటే భూలోకంలో మనం ఉన్నాం. ఇలా చూసుకోగలిగితే ప్రేమ దేవుని వాళ్ళారా, పరమునకు పోవు జీవ మార్గమున బుద్ధిమంతుడైతే వెళ్తాడని రాయబడింది చూసారా, నడుచుకుంటాడని చూసారా. పరమునకు పోవు జీవ మార్గము నడుచుకున్నాడు లాజరు. కానీ తనకిష్టమైనట్టు నడుచుకున్నాడు ధనవంతుడు భూమి మీద. ఎలా నడుచుకున్నాడట? ధనవంతుడు కూడా ఒకడు ఉండేను, 16వ అధ్యాయం 19. అతడు ఊదారంగు బట్టలు, సన్నపనార వస్త్రం ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచున్నవాడు. ఈ విధమైన నడవడిక ఉంది మనకి. మంచి బట్టలు ధరించుకున్నామా, సుఖంగా బ్రతికామా అన్న దాంట్లో ఎవరున్నారంటే ధనవంతుడు ఉన్నాడు. ఏమండి, మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకుకి మిగతా 2 లోకాలకి సంబంధం ఉంది. ఏమండి, ఇతను మరణించిన తర్వాత లాజరు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు. ఆ తర్వాత ధనవంతుడు అగ్నిజ్వాలలోకి వెళ్ళిపోయాడు. మరి వీరు ఏమండి, యేసుక్రీస్తు వారి రాకతో ఈ లాజరు కూడా మరలా భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకొని మరలా ఆ శరీరం మహిమా శరీరంగా మారి ఏమండి తర్వాత పరలోకానికి వెళ్తాం. ఎప్పుడు? యేసుక్రీస్తు వారి 2వ రాకడ జరిగినప్పుడు. యేసుక్రీస్తు వారి 2వ రాకడ జరిగినప్పుడు ఏమవుతుందండి? ఏమండి, ఈ నీతిమంతులంతా తిరిగి ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. యేసుక్రీస్తు వారి రాకడ జరిగినప్పుడు అంతవరకు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉండాలి? పాతాళంలో నెమ్మది పొందే స్థలంలో ఉండాలి. ఏమంటే కొందరు ఏమైనా మాట్లాడతారు, మరణించిన వెంబడే చాలామంది పరలోకానికి వెళ్తారు, లేదా ఏమండి నరకానికి వెళ్తారా అంటారు. కాదు ప్రేమ, మనిషి మరణించిన తర్వాత అందరూ పాతాళానికి వెళ్తారు. కాకపోతే దాంట్లో యాతన పొందే స్థలం ఉంది, నెమ్మది పొందే స్థలం ఉంది. క్రీస్తు వారి రాకతో వీళ్ళందరూ కూడా తిరిగి మన నీతిమంతులందరూ కూడా మరలా యేసుక్రీస్తు వారు వచ్చి ఆ నీతిమంతులు ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకువెళ్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, 3 లోకాలు మర్మాలు అనే ఈ విషయంలో మరి మీకందరు కూడా కనీస అవగాహన కోసం ఈ విషయాల్లో చెప్పాను. ఒకవేళ సాధ్యమైతే మరిన్ని విషయాలను మరలా వచ్చే ఆదివారం మనం ధ్యానించుకుందాం. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి మరలా మీ అత్యున్నతమైన మాటలకు మమ్మల్ని వారసులను చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, కన్న తండ్రి ఇంత గొప్ప అవకాశాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ పిల్లల తండ్రి, మీ ప్రేమైన పిల్లలు పరుగున వచ్చి మీ మాటలు విని నాయన, మీ మాటల చేత తృప్తి పొంది బ్రతికే బిడ్డలుగా వీరిని దీవిస్తారని నమ్ముతూ తండ్రి, అలాగే నాయన ఎవరైతే ఇంకొందరు పిల్లలు రావాలని ఆసక్తితో ఉన్న వారిని కూడా తండ్రి ప్రతి ఆదివారం ఇక్కడ చేరుకుని తండ్రి మీ సత్యవాక్యాన్ని ధ్యానించి బిడ్డలుగా వారిని తీరుస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్య నామం అడిగి వేడుకుంటున్నాము కన్నా తండ్రి.